అల్హమ్దుల్లా అస్సలాతు వస్సలాము అలా అష్రఫుల్ ముర్సలీన్ నబీనా ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఈరోజు మనం సూరతుల్ ఫాతిహ, దీంట్లో తజ్వీద్ నియమాలు ఏమేమి ఉన్నాయి, వాటిని మనం ఎలా చదవాలి, ఆ, ఎక్కడ ఆపాలి, ఎక్కడ దీర్ఘం తీయాలి, తన్వీన్, నూనె సాకిన్, మీమ్ సాకిన్, మీరు ఏమేమైతే చదువుకున్నారో, హంజతుల్ వసల్, ఇంకా ఆ, షంసియా, కమరియా, ఈ నియమాలన్నీ, ఆ, ఆమ్, మద్దల్ ఇవద్, మదారిల్ సుకూన్, ఇవన్నీ ఇంకోసారి చూద్దాము. అంతకుముందు చదువుకున్నాము, మళ్ళీ ఇంకోసారి చూద్దాము ఇప్పుడు. అంతకుముందు మనం ఇన్షాల్లా. చెప్పుకున్నట్టుగా సూరతుల్ ఫాతిహాలో ఒక విషయం గుర్తుపెట్టుకోవాలి. సూరతుల్ ఫాతిహాలో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అనేది సూరాలోనే మొదటి ఆయత్ ఇది. మిగతా సూరాలలో 112, 113 సూరాలలో ఇది బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అనేది 112 సూరాలలో అది ఆయత్ కాదు. అది ఒక సూరాను ఇంకో సూర సపరేట్ చేయటానికి సపరేట్ చేయటానికి చేస్తుంది అది. కానీ మొదటి ఆయత్ బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం తర్వాత ఇలాగా ఇప్పుడు సర్కిల్లో ఏదైతే నంబర్ 1 రాసి ఉందో అలాగా మిగతా సూరాలకు ఉండదు. సూరే తౌబాలో అసలు బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీమే ఉండదు. కానీ అన్నమల్లో 2 సార్లు బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం మొదట్లో వచ్చింది, మధ్యలో కూడా సూరాలో వచ్చింది. దాని ద్వారా మొత్తం కౌంటింగ్ ఏమో 114 సార్లు ఖురాన్లో బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం వస్తుంది. ఇది కంప్లీట్గా ఒకేసారి అవతరించిన సూరా ఇది. అంతకుముందు ఇఖ్రా బిస్మి రబ్బికా వచ్చింది, ఇంకా సూరే ముజమ్మిల్లో కొన్ని ఆయతులు వచ్చినాయి. కానీ ఇఖ్రా బిస్మి రబ్బికా 5 ఆయతులే వచ్చినాయి, మొత్తం సూరా రాలేదు అప్పుడు. ఆ, సూరే ముజమ్మిల్లో కూడా కొన్ని ఆయతులే వచ్చినాయి, మొత్తం రాలేదు. కానీ ఒకేసారి కంప్లీట్ సూర అవతరించింది సూరతుల్ ఫాతిహ. ఆ, దీంట్లో బిస్మి, బి, బా, సీన్, మీమ్ 3 అక్షరాలు ఉన్నాయి మొదట. బిస్మి, దీంట్లో ఎలాంటి ఏ తజ్వీద్ నియమము లేదు. బిస్మి. అల్లాహ్, దీంట్లో తజ్వీద్ నియమం ఉంది. అదేమిటి అంటే అల్లాహ్, లఫ్జే అల్లాహ్ ముందు అక్షరంకు, లఫ్జే అల్లాహ్ ముందు ఉన్న అక్షరం కింద కస్రా కానీ కస్రతన్ కానీ వస్తే లఫ్జే అల్లాహ్ మనం ఆ, స- ఇది ఏం, ఆ, ఏమంటారు దాన్ని, ఆ, గట్టిగా చదవకూడదు. మోటాని పడినా బారిక్ పడినా, ఆ, బారిక్ పడినా అల్లాహ్ కంటే ముందు కసరా కానీ కసరతని కానీ ఉంటే, అదే అల్లాహ్ లఫ్స్ కంటే ముందు ఉన్న అక్షరం పైన హరకాత్ ఉంటే దానిని లావుగా బొద్దుగా చదవాలి, లేకపోతే సన్నగా చదవాలి. ఇది ఒక నియమం ఇది. బిస్మిల్లా, బిస్మిల్లా అంటే తప్పు. బిస్మిల్లా. తర్వాత నెక్స్ట్ పదం వచ్చి ఇది షంసియా పదం కాబట్టి ఇక్కడ లాం మనం పలకము, లాం చదవకూడదు. ఇక్కడ అల్లాహ్లోని కస్రా, హా కింద ఉన్న కస్రా తీసుకుని వెళ్ళి షంసియా అక్షరమైన రాతో కలపాలి. హిర్రహ్మా, హిర్రహ్, హిర్రహ్. 3 విషయాలు ఒకేసారి జరుగుతున్నాయి. హా కింద కసరా తీసుకుని వెళ్ళి రాతో కలపటం, రా తీసుకుని వెళ్ళి నెక్స్ట్ హాతో కలపటం. హిర్రహ్మా. మీ మీద అలిఫ్ సగీరా ఉంది, అందుకనే 2 హరకాతులు దీర్ఘం తీయాలి. నూన్ కస్రా తీసుకుని వెళ్ళి తర్వాత రహీం అనేది షంసియా పదం కాబట్టి రాతో కలిపి ఇక్కడ కూడా త్వరగా చదవాలి. అంటే లాం చదవకూడదు, రాతో చదవాలి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. ఇక్కడ ఆపుతున్నప్పుడు చివరి అక్షరం కింద కస్రా ఉంది కాబట్టి ఇక్కడ మద్దల్ ఇవద్ రాదు. దానికంటే ముందు యామద్ ఉన్నది. ఇక్కడ ఆపుతున్నప్పుడు మనం 2 హరకాతులతో ఆపొచ్చు, 4 హరకాతుల దీర్ఘంతో ఆపొచ్చు, లేదా 6 హరకాతుల దీర్ఘంతో ఆపొచ్చు. ఇక్కడ మీరు 2 హరకాతుల దీర్ఘంతో ఆపుతున్నట్లయితే చివరి ఆయత వరకు 2 హరకాతుల దీర్ఘంతోనే, ఎక్కడ రూల్ అప్లైనా, మదారిల్ సుకూన్ నియమం ఎక్కడ అప్లైనా 2 హరకాతుల దీర్ఘంతోనే ఆపాలి. 4తో ఆపితే మొత్తం సూరా మొత్తం 4 హరకాతులతో ఆపాలి. 6 హరకాతులతో ఆపుతున్నట్లయితే మద్దారిల్ సుకూన్లో 6 హరకాతులు తీసి ఆపుతున్నట్లయితే సూరాలోని చివరి ఆయత వరకు 6 హరకాతుల దీర్ఘంతోనే ఆపాలి. ఇక్కడ నేను 2 తీసుకుంటున్నాను కాబట్టి బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. ఇంకో విషయం ఏమిటంటే రా పైన ఫథా ఉంది కాబట్టి రా మనం లావుగా బొద్దుగా చదువుతాము. ఇక్కడ కూడా రా పైన ఫథా ఉంది కాబట్టి రా లావుగా బొద్దుగా చదువుతాము. మరి దీంట్లో ఏమేమి నియమాలు వచ్చినాయి? లఫ్జే అల్లాహ్,
సన్నగా చదవాలి, ఇది ఒక నియమం. అర్ రహమాన్, ఇది షంసియా పదము, లాం పలకకూడదు. రా పైన ఫథా వచ్చింది కాబట్టి రా లావుగా చదవాలి. మీం పైన ఫథా అలిఫ్ సగీరా వచ్చింది కాబట్టి ఇక్కడ రెండు హరకాతులు అలిఫ్ సగీరా హరకాతులు దీర్ఘం తీయాలి. అలాగే నెక్స్ట్ పదం అర్ రహీం కూడా షంసియా పదం కాబట్టి దీనిలో లాం చదవకూడదు. రా పైన ఫథా ఉంది కాబట్టి రా లావుగా బొద్దుగా చదవాలి. ఇక ఆపేటప్పుడు చివర్లో మీం కింద కస్రా ఉంది. మీం కస్రా కంటే ముందు యామద్ ఉన్నది కాబట్టి మద్ ఆరిదిల్ సుకూన్ అప్లై చేస్తూ రెండు హరకాతులు లేదా నాలుగు హరకాతులు లేదా ఆరు హరకాతుల దీర్ఘంతో ఆపాలి. ఒకసారి నేను చదువుతాను. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. నేను రెండు హరకాతులతో ఆపుతున్నాను. చివరిసారిగా బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. మొదటి ఆయత్ ఇది. అలాగే అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్హమ్దు, అల్ అనేది హంజతుల్ వసల్, ఇక్కడ దీన్ని ఫథా ఇచ్చి చదువుతాము. లాం కమరియా వచ్చింది ఇక్కడ, ఎందుకంటే లాం సుకూన్ తర్వాత ఉన్న అక్షరము హా. ఇది ఆ, హురుఫే హలకీ నుండి ఉంది. ఆ, అంటే కమరియాలో మనం 14 అక్షరాలు ఏమేమి ఉన్నాయి అవి? హురుఫే హలకీలోని 6 అక్షరాలు, హురుఫే షఫవీలోని 4 అక్షరాలు, హురుఫే లిసానీ నుండి కాఫ్, కాఫ్, జీమ్, షీన్, జీమ్, యా, ఈ 4 అక్షరాలు, జీమ్, యా, ఈ 4 అక్షరాలు మొత్తం కలిపితే 14 అక్షరాలు హురుఫే కమరియా అక్షరాలు. మరి ఇక్కడ లాం సుకున్ తర్వాత హురుఫే కమరియాలోని హా వచ్చింది కాబట్టి లాం శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. హంజతుల్ వసల్కు ఫథా ఇచ్చి లాంతో కలుపుతున్నాము, ఎందుకంటే ఇది మొదటి అక్షరము. అల్, అల్, అల్హమ్దు. ఇక్కడ మూడో అక్షరం మీమ్ సాకిన్ ఉంది. మీమ్ సాకిన్ వచ్చిందంటే షఫవి నియమం అప్లై అవుతుంది. మీమ్ సాకిన్ తర్వాత అక్షరము దాల్. ఇది హురుఫే ఇజ్హార్ షఫవీలోని 26 అక్షరాలలో దాల్ ఒకటి కావటం వల్ల మీమ్ శబ్దాన్ని స్పష్టంగా త్వరగా చదవాలి. లిల్లాహి, ఇక్కడ ఏ నియమము లేదు. రబ్బీ, రా లావుగా చదవాలి, ఎందుకంటే రా మీద ఫథా ఉంది. బా పైన శ్రద్ధ ఉండటం వల్ల దీన్ని ఒత్తి చదవాలి. అలాగే ఈ పదం కూడా ఖమరియా పదము. ఖమరియా పదంలో లాం సుకూన్ చదవాలి. అయితే ఖమరియా పదం కంటే ముందు ఇంకో పదం ఉండటం వల్ల ఈ పదంలోని ఆఖరి అక్షరం యొక్క హరకాతును తీసుకుని వెళ్ళి లాం సుకూన్తో కలపాలి. ఇక్కడ రబ్బిల్, బా కస్రా లాం సుకూన్ బిల్, రబ్బిల్ ఆలమీన్, ఐన్ ఫతా అలిఫ్ సగీరా ఆ, రబ్బిల్ ఆలమీన్. ఇక్కడ కూడా మద్దారిలిల్ సుకూన్, అందుకని నేను రెండు హరకాతులో ఆపుతున్నాను. కావాలంటే మీరు 4 లేదా 6 హరకాతులతో కూడా ఆపవచ్చు. మరి ఇక్కడ కూడా మనము షంసియా పదంలో ఏం చేశాము? షంసియా పదంలో లాం చదవలేదు, హంజతుల్ వసల్ కూడా చదవలేదు. దానికంటే ముందున్న పదం యొక్క చివరి అక్షరం యొక్క హరకాతును తీసుకుని వెళ్ళి షంసియా అక్షరం యొక్క హరకాత్తో కలిపాము. మరి అర్ రహీంలో కూడా నూన్ కస్రా తీసుకుని వెళ్ళి షంసియా అక్షరంలోని రాతో కలిపాము. ఇక్కడ హంజతుల్ వసల్ మనం వదిలిపెడుతున్నాము, లాం కూడా వదిలిపెడుతున్నాము. ఈ రెండు ఆయతులు చూస్తే బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్, అర్ రహ్మానిర్ రహీం. ఇది సేమ్ రిపీట్ అయింది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీంలో అర్ రహ్మానిర్ రహీం సేమ్ ఇక్కడ రిపీట్ అవుతుంది. కాకపోతే ఇక్కడ అర్ రహ్మాన్ మొదటి పదము, మొదటి అక్షరము. అర్ రహ్మాన్ అనేది ఈ ఆయతలో మొదటి అక్షరము కాబట్టి ఇక్కడ హంజతుల్ వసల్ని మనం చదవాలి, ఫథా ఇచ్చి చదవాలి. లాం ఇది షంసియా పదం కాబట్టి లాం విడిచిపెట్టేయాలి, చదవకూడదు. కాబట్టి అర్ రహ్మానిర్ రహీం షంసియా పదము సేమ్ రూలు. ఇక్కడ కస్రా తీసుకుని వెళ్ళి షంసియా అక్షరమైన రాతో ఇక్కడ కలుపుతున్నాము. ఇక్కడ ఆపేటప్పుడు చివరి అక్షరం పైన ఫతతేం లేదు, దానికంటే ముందు మద్ ఉన్నది కాబట్టి మద్ ఆరిదిల్ సుకూన్లోని రెండు హరకాతులు లేదా 4 హరకాతులు లేదా 6 హరకాతులతో దీన్ని ఆపాలి. అర్ రహ్మాన్ రహీం. ఇక్కడ రా లావుగా చదవాలి, ఇక్కడ కూడా రా లావుగా చదవాలి. దీని తర్వాత మాలికి యౌమిద్దీన్. మాలికి, మీం ఫథా అలిఫ్ సగీరా, ఇక్కడ రెండు హరకాతులు అలిఫ్ సగీరా కోసం దీర్ఘం తీయాలి.
యౌమి. ఇక్కడ ఫథా తర్వాత వావ్ సుకూన్ వచ్చింది. ఇది వావ్లీన్. ఇక్కడ త్వరగా చదవాలి, దీర్ఘం తీయకూడదు. అద్దీన్ ఇది కూడా షంసియా పదము. కాబట్టి షంసియా పదం కంటే ముందున్న అక్షరం యొక్క పదం యొక్క చివరి అక్షరానికి ఏదైతే హర్కాత్ ఉందో ఆ హర్కాత్ ఇక్కడ కస్రా ఉంది, దీన్ని తీసుకుని వెళ్ళి షంసియా పదంలోని షంసియా అక్షరంతో కలపాలి. ఇక్కడ హంజతుల్ వసల్ చదవకూడదు, లామ్ కూడా చదవకూడదు, సైలెంట్ అన్నమాట. మీమ్ కస్రా దాల్తో కలిపితే మిద్. మిద్. యో మిద్దీన్. ఇక్కడ నూన్ కింద కస్రా ఉంది కాబట్టి మద్ద లివద్ రాదు. దానికంటే ముందు యా మద్ ఉన్నది కాబట్టి ఇది మద్ద అరిలిల్ సుకూన్. 2 హర్కాతులతో ఆపాలి, లేదా 4 హర్కాతులతో ఆపాలి, లేదా 6 హర్కాతులతో ఆపాలి. ఈ మొత్తం చదివితే మాలికి యౌమిద్దీన్. మాలికి అలిఫ్ సగీరా, యౌమి వౌలీన్. యౌమిద్దీన్ ఇది షంసియా పదము ప్లస్ మద్దారిల్ సుకూన్. ఇవి దీంట్లో నియమాలన్నమాట. కాబట్టి ఈ 4 ఆయతులు ఈరోజు చదువుదాము, రేపు మిగతా ఆయతులు చదువుదాము ఇన్షాల్లా. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అర్ రహ్మానిర్ రహీం. మాలికి యౌమిద్దీన్. ఏమైనా ప్రశ్నలు ఉంటే అడగండి. మీకు అర్థం కాని విషయము లేదా ఏదన్నా మీకు డౌట్స్ ఏమన్నా ఉంటే ఇప్పుడు మనం చెప్పుకున్న 4 ఆయతులలో మీరు అడగవచ్చు. డౌట్స్ ఏమీ లేకపోతే బిస్మిల్లా మొదలుపెట్టి ఒక్కొక్కళ్ళు చదవాలి. సరే, నార్మల్ గా ఉమ్, చదువుకుని వెళ్ళమంటారా, లేకపోతే నా రూల్స్ కూడా చెప్పమంటారా? రూల్స్ కూడా చెబుతూ చదవండి. ఉమ్, అది చూడండి. ఇంకో ముఖ్య విషయం బిస్మిల్లా. ఏమిటంటే మనం ఖురాన్ చదివేటప్పుడు ముందు తావుజు నుంచి మొదలు పెట్టాలి. అంటే ఔజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం, తర్వాత బిస్మిల్లా. అంటే మనం సూరాలో మధ్యలో ఎక్కడి నుంచి ఏదైనా ఆయత చదువుతున్నట్లయితే ఔజ్ బిల్లా చదివితే సరిపోతుంది. కానీ సూరా మొదటి నుంచి చదువుతున్నట్లయితే ఔజ్ బిల్లా కూడా చెప్పాలి, బిస్మిల్లా కూడా చెప్పాలి. బిస్మిల్లా. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. సార్, ఒక డౌట్ ఇక్కడ. ఆ, అల్లాహ్ అల్లాహ్ ఇక్కడ अल्लाह मोटा नहीं पढ़ना, बारीक బారిక్ पढ़ना बोले ना? ఉమ్, जी। ఉమ్. కారణం ఏమిటి? అల్లాహ్ లఫ్జే అల్లాహ్ కంటే ముందు కస్రా కానీ కస్రతైన్ కానీ ఉంటే అల్లాహ్ సన్నగా చదవాలి. లఫ్జే అల్లాహ్ కంటే ముందు ఫథా కానీ ఫథతైన్ కానీ దొమ్మా కానీ దమ్మతైన్ కానీ ఉంటే లఫ్జే అల్లాహ్ మ్, లావుగా చదవాలి, మోటా పడిన. బిస్మిల్లా. బిస్మిల్లాహ్ తప్పు. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. ఏమేం రూల్స్ వస్తున్నాయి చెప్పండి. ఇక్కడ ఖమరియా. లఫ్జే అల్లాహ్ ఆ, లఫ్జే సన్నగా అల్లాహ్ చదవాలి. దగ్గరే ఇక్కడ సన్నగా చదవాలి. ఇక్కడ లామ్ ని అర్ రహ్మాన్. స్పష్టంగా. ఉమ్. ఆ, అర్ లామ్. రహ్మాన్. అర్ లామ్ ఏం రహ్మాన్. చేయాలి? అర్ రహ్మాన్లో అర్ రహ్మాన్ లో లామ్ ని సైలెంట్ చేయాలి. వెరీ గుడ్. ఆ తర్వాత మీమ్ దగ్గర మీమ్ అలిఫ్ దగ్గర ఉంది, అక్కడ అక్కడ 2 హర్కతులు దీర్ఘం తీయాలి. ఆ తర్వాత మళ్ళీ ఆ, లామ్ ఆ, ఇక్కడ హంజతుల్ వసల్ లామ్ వచ్చింది, ఇక్కడ కూడా లామ్ ని సైలెంట్ చేయాలి. ఆ తర్వాత రహీం, ఆ, హా యా మీమ్, అక్కడ ఏమి రూల్స్ లేవు ఇంకా. మద్దారిల్ సుకున్ బిస్మిల్లా. రూల్ వచ్చింది. మద్దారిల్ సుకున్ రూల్ ఫైనల్ గా రావటం వల్ల వచ్చేసి మద్దార్ దిల్ సుకూన్ ఉంది. 2 హర్కాతులు 4 హర్కాతులు లేదా రెం- 6 హర్కాతులతో ఆపాలి. 6 హర్కతులు దీర్ఘం తీస్తూ ఆపాలి.
చదవండి. బిస్మిల్లాహిర్ రహ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. దీంట్లో షంసియా పదాలు ఎన్ని ఉన్నాయి? సంఖ్యా పదాలు ఒకటి రెండు మూడు ఉన్నాయి. ఓకే. కమరియా పదాలు మూడు. ఎన్ని ఉన్నాయి? సమర్య పదాలు ఇందులో ఏం లేవు సార్ కదా. దీంట్లో లేవు. ఓకే. నెక్స్ట్ అవును. యాడ్ చదవండి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇంకోసారి చదవండి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇక్కడ కొంచెం బ్రేక్ అవుతున్నారు మీరు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఇది ఈ బ్రిడ్జ్ కొంచెం జాగ్రత్తగా మెయింటైన్ చేయాలి. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఆ, హమ్ దగ్గర మీరు బ్రేక్ అవుతున్నారు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. హమ్దు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఓకే. మొదట్లో అల్హమ్దు ఇక్కడ హంజతుల్ వసల్ పక్కన లాంని స్పష్టంగా చదవాలి. హంజతుల్ వసల్కి ఏమి దాని ఇవ్వాలి? తర్వాత ఫతా, కస్రా, దమ్మాలో ఏమి ఇవ్వాలి? ఫథా ఇవ్వాలి. హంజతుల్ వసల్ కి ఉమ్. ఫథా ఇచ్చి లాంని కమరియా, స్పష్టంగా షంసియా రెండు చదవాలి. పదాల్లో కూడా హంజతుల్ వసల్ని ఫతా ఇచ్చి చదువుతాం. జీ. ఉమ్. అలా కాదు. ఆ తర్వాత లాంని స్పష్టంగా చదవాలి. ఆ తర్వాత హుర్ఫే హలఫీ వచ్చింది ఇక్కడ మూడో అక్షరం. ఆ, ఇది ఖమరియా రూల్లో వస్తుంది. ఉమ్. అల్హమ్ అల్హమ్దు. ఆ తర్వాత లిల్లాహి. ఆ, ఇక్కడ లిల్లాహి దగ్గర ఆ, అక్కడ రూల్ ఏం లేదు. అల్హమ్దులిల్లా అక్కడేమి లిల్లాహి దగ్గర ఏం లేవు. రబ్బిల్ ఇక్కడ మళ్ళీ రబ్బిల్ తర్వాత ఇక్కడ మళ్ళీ ఆ, హంజతుల్ వసల్ వచ్చింది. ఆ, బా కస్రా లామ్ సుకున్ రబ్బిల్. హంజతుల్ వసల్ సైలెంట్ అయిపోతుంది అక్కడ. రబ్బిల్ ఆలమీన్. ఐన్ ఫథా అలీఫ్ సగిరా రూల్ ఉంది అక్కడ. అక్కడ రెండు హర్కతులు దీర్ఘం చేయాలి. ఆలమీన్. ఆ తర్వాత మధ్యలో ఆరు దిల్ సుకున్ లాస్ట్ లో. ఓకే. ఆ, ఇలాంటి పదాలు వచ్చినప్పుడు షంసియా, ఖమరియా పదాలు వచ్చినప్పుడు ముందే చెప్పేయాలి. ఇది ఖమరియా పదము, ఇది షంసియా పదము. ఖమరియా పదము కాబట్టి లాం చదవాలి. షంసియా పదం కాబట్టి లాం చదవకూడదు. ఇలా చెప్తే మీకు గుర్తుండిపోతుంది. రా మీద ఓకే. ఫథా ఉంటే పైన పైన ఏ గుర్తులు వచ్చినా దాన్ని రాని లావుగా చదవాలి. రా కింద ఏదైనా గుర్తులు వస్తే రాని సన్నగా చదవాలి. బండ గుర్తులు అన్నమాట. రా పైన ఏమేమి రావచ్చు? ఫథా, ఫతతేన్, దొమ్మ, దొమ్మతేన్. ఫథతైన్. ఈ నాలుగిట్లో రా లావుగా చదువుతాం అనమాట. రా కింద గుర్తు వచ్చినప్పుడు రా కింద కస్రా లేదా రా కింద కస్రతేన్. రాని సన్నగా చదవాలి. ఓకేనా? ఓకే. సార్ రా ఉమ్. మీద శ్రద్ధ వచ్చినప్పుడు శ్రద్ధ వచ్చినప్పుడు శ్రద్ధ ఎఫెక్ట్ కేవలం ఒత్తు ఇవ్వటమే. హర్కత్ వద్దు. అంతే కదా. రూలే మనం ఫాలో చేయాలి. ఎస్ సార్. ఓకే. రెండు ఆయతులు కలిపి చదవండి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఓకే. మూడో ఆయత్. అర్రహ్మానిర్ రహీం. రూల్స్. అర్రహ్మాన్ ఇక్కడ షంసియా ఆ, పదము. ఇక్కడ శంషాబాద్ వచ్చింది అర్రహ్మాన్ దగ్గర. ఆ తర్వాత మీమ్ పైన అలీఫ్ సగీరా వచ్చింది. అక్కడ రెండు హరకతులు దీర్ఘం తీయాలి. నిర్రహీం. హంజతుల్ మళ్ళీ ఆ వసల్ తర్వాత మొదటి అక్షరం కాబట్టి ఫతాతో స్టార్ట్ చేయాలి. ఫథాతో స్టార్ట్ చేయాలి. అర్రహ్మాన్ హంజతుల్ వసల్ ఫథా ఇచ్చి చదువుతున్నాము. ఆ తర్వాత హంజతుల్ వసల్ షంసియా పదంలోని మొదటి అక్షరం కాబట్టి సారీ ఫతా శంషాబాద్. ఫతా ఇచ్చి చదవాలి.
ఫథా ఇచ్చి శంషీయ పదం కాబట్టి ఇక్కడ లామ్ ని సైలెంట్ చేసి రాతో రాని జోడించుకుని చదవాలి. అర్-రహ్మాన్ శ్రద్ధ ఉంది కాబట్టి అక్కడ వత్తి పలకాలి. హంజతుల్ వసల్ అండ్ రా అర్-రహ్మాన్ ఇక్కడ ఉఫే హలఫీ ఉంది. ఇది మొత్తం కలిపి శంషీయ పదం వస్తుంది ఇక్కడ. ఆ తర్వాత మీన్ ఫథా అలిఫ్ సగిరా మా ఇక్కడ రెండు హరకతులు దీర్ఘం తీయాలి. ఆ తర్వాత మళ్ళీ హంజతుల్ వసల్ ఆ, ఇక్కడ శంషీయ పదం వచ్చింది మళ్ళీ శ్రద్ధ వచ్చింది కాబట్టి అర్-రహ్మానిర్ రహీం. తర్వాత మద్దల్ ఆదిల్ సుకున్ వచ్చింది లాస్ట్ లో. ఓకే. అర్-రహ్మానిర్ రహీం. మాలికి యౌమిద్దీన్. మాలికి ఇక్కడ మా దగ్గర అలిఫ్ సగిరా వచ్చింది. ఆ, మాలికి మాలికి ఇక్కడ రెండు హరకతులు దీర్ఘం తీయాలి. యో ఆ, ఇక్కడ యాలీన్ వచ్చింది. యా లేదు, ఫథా ఆ, యౌమిద్దీన్. ఆ, లీన్ కరెక్టే కానీ యాలీన్ కాదు. యా సరే వావులీన్ వచ్చింది. ఓకే. ఫథా తర్వాత వావ్ సుకున్ వచ్చింది కాబట్టి వావులీన్ వచ్చింది. ఆ తర్వాత మళ్ళీ ఇక్కడ అర్-రహ్మాన్ ఇక్కడ మళ్ళీ హంజ శంసే పదం వచ్చింది. పెద్ద దాల్ వచ్చింది కాబట్టి అది శంషియా పదం వచ్చింది. ఆ తర్వాత లాస్ట్ లో మధ్యలో ఆరుదిల్ సుకున్ వచ్చింది. మాలికి యౌమిద్దీన్. 4 ఆయతులు కదిలి చదవండి. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అర్-రహ్మానిర్ రహీం. మాలికి యౌమిద్దీన్. మాషాల్లా, బాగా చదివారు. నెక్స్ట్. నెక్స్ట్. अस्सलाम वालेकुम। वालेकुम सलाम रहमतुल्लाहि वबरकातुहू. बिस्मिल्लाहि रब्बिल आलमीन। లేదు, ఇంకోసారి. बिस्मिल्लाहि रब्बिल आलमीन। హా కస్రా తీసుకుని వెళ్ళి రాతో కలపాలి. बिस्मिल्लाहि रब्बिल బిస్మిల్లా आलमीन। బిస్మిల్లా హిర్రహ్మానిర్రహీం. बिस्मिल्लाहि रब्बिल आलमीन। లేదు, ఒకసారి నేను చెప్పేది వినండి. బిస్మిల్లా ఇక్కడ వరకు చేశారు మీరు. హా కింద కస్రా తీసుకుని వెళ్ళి రాతో కలిపి ఇది ఒక్కసారి హా ఈ తర్వాత పదం కలిపి చదువుకోవాలి. హిర్రహ్మా. बिस्मिल्लाह హిర్ बिस्मिल्लाहि रहमान నూన్ తీసుకుని వెళ్ళి రహీంతో కలపాలి. निर्रहीम। నిర్రహీం. बिस्मिल्लाहि रहमान निर्रहीम। ఓకే, ఇది రాస్తున్నా చూడండి ఇక్కడ. బిస్మిల్లా. ఓకేనా? అక్కడ బిస్మిల్లా తర్వాత ఉన్న హాని ఇక్కడ చదవకుండా తర్వాత దాంతో కలిపి చదువుతున్నాను నేను. తర్వాత నూన్ ఉంది, ఆ నూన్ని ఇక్కడ చదవకుండా యాక్చువల్గా ఈ హా అనేది ఎక్కడ ఉండాలి? ఇక్కడ ఉండాలి, అవునా? కానీ తర్వాత పదము షంసీ అక్షరం కాబట్టి కలపటానికి దగ్గరగా అక్కడికి తీసుకువెళ్ళి పెట్టుకుంటున్నామని. బిస్మిల్లా హిర్రహ్మా నిర్రహీం. తెలుగు మీరు చదువుకుంటారు కదా? हाँ सर। ఇప్పుడు మీరు అరబీని చూస్తూ తెలుగులో ఎలా రాసి ఉందో ఒకసారి చూసుకుని మీరు ముందు అర్థం చేసుకోండి. ప్రశ్న ఏమన్నా ఉంటే అడగండి. बिस्मिल्लाह बिस्मिल्लाहिर्रहमान
హిర్రహ. ఇక్కడ కూడా మీకు బిస్మిల్లాహిర్ హెల్ప్ చేస్తాను నేను. ఓకేనా? రహమాన్ ఇక్కడ కూడా హెల్ప్ చేస్తాను నేను. బిస్మిల్లాహిర్ మాన్ హిర్రహ్ మా. రహీం హిర్రహ్. హా చక్కగా రావాలి. బిస్మిల్లాహిర్ రహమాన్ రహీం హిర్రహ్. హ. హిర్రహ్. హిర్రహ్మా. బిస్మిల్లాహిర్ రహమాన్ రహీం దీని మీద ఫోకస్ చేయండి. ఇది దీని మీద హైలైట్ చేశా కదా, దీని మీద ఫోకస్ చేయండి. హిర్రహ్మా. బిస్మిల్లాహిర్ రహమాన్ రహీం లేదు, బిస్మిల్లా వదిలిపెట్టండి. ముందు ఇది చదవటానికి ప్రయత్నం చేయండి. హా కింద కసరా హిర్ర తీసుకుని వెళ్ళి రాతో కలుపుతున్నారు. హిర్. రా ఫతా తీసుకుని వెళ్ళి హాతో కలుపుతున్నారు. రహ్. హిర్రహ్మా. హిర్రహ్మా. హిర్ర హిర్ర మాన్ వెరీ గుడ్. ఇక్కడ కొంచెం త్వరగా చేయాలి. హిర్రహ్మా. హిర్ర మాన్ రహీం లేదు, ఇక్కడే మీరు దీన్ని కరెక్షన్. ఇప్పుడు నేను డాట్ తీసేసి కలుపుతున్నాను. ఓకేనా? ఇప్పుడు ఎలా చదువుదాం మనం? హిర్రహ్మానిర్రహీం. హిర్ర మాన్ రహీం హిర్రహ్. హిర్ర హిర్రహ్మానిర్రహీం. మాన్ రహీం కొంచెం బాగా కలపాలి ఇక్కడ. ఓకేనా? బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బిస్మిల్లాహిర్ రహమాన్ రహీం హిర్రహ. హ అలా రాకూడదు. హిర్ర హ అని రాకుండా మీమ్తో కలపాలి. హిర్రహ్మానిర్రహీం. బిస్మిల్లాహిర్ రహమాన్ రహీం ఇది ఇంప్రూవ్మెంట్ అయింది మీది. ఇంకొంచెం ఇంప్రూవ్ కావాలి. బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బిస్మిల్లాహిర్ రహమాన్ రహీం హిర్రహ. హ ఇలా సపరేట్ చేయకుండా కలపండి. బిస్మిల్లాహిర్ హా కింద మా వద్దు. రహమాన్ రహీం ఉమ్, చదవండి. బిస్మిల్లాహిర్ రహమాన్ రహీం హిర్రహ. హిర్రహమా. హిర్రహ అలా రాకూడదు. హిర్ రహమాన్ అలా రాకూడదు. రహీం తెలుగులో తెలుగులో ఇంత మాత్రమే చదవండి. హిర్రహ్మా. హిర్ రహమాన్ ఉమ్, హిర్రహ్మా. హిర్రహ్మా. రహీం హిర్రహ్మా. నిర్రహమాన్ రహీం కేవలం హైలైట్ చేసిందే చదవండి. తర్వాత ముందు వెనక తర్వాత చదువుదాం మనం. ఓకే హిర్రహ్మా. హిర్రహ్మా. బిస్మిల్లా రహ్మా హిర్రహ్మా. రహ్మా నిర్రహీం. నిర్రహీం బిస్మిల్లాహిర్రహ్మానిర్రహీం. బిస్మిల్లాహిర్ రహీం ఇప్పుడు త్వర త్వరగా చదవండి. బిస్మిల్లాహిర్ రహీం ఆగకుండా కలిపి చదవాలి. మూడు పదాలు ఒకేసారి చదవండి. బిస్మిల్లాహిర్ రహీం మాషాల్లా, చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. తెలుగు తీసేయమంటారా? ఓకే సార్ ఓకే, ఇప్పుడు చదవండి. చదవండి. అల్హమ్దులిల్లా ఇదే ఇదే చదవండి. బిస్మిల్లా. బిస్మిల్లాహిర్ ఆలమీన్ మొదటి ఆయతు చదవండి. బిస్మిల్లాహిర్ ఆలమీన్ మొదటి ఆయతు చదవండి. మొదటి ఆయతు. బిస్మిల్లాహి బిస్మిల్లాహి ఆ కింద కసరా తీసుకుని వెళ్ళి దేంతో కలపాలి? రాతు సార్ హిర్. హా కసరా రాసుకున్. బిస్మిల్లాహి రబ్బి హిల్ మీరు ఇది చదువుతున్నారా? ఇది చదువుతున్నారా? బిస్మిల్లాహి రబ్బి హల్ మహమూద్ భాయ్,
మహమూద్ భాయ్, నా మాట వినపడుతుందా? వినపడుతుంది. ఈ ఆయత్ చదువుతున్నారా? ఈ ఆయత్ చదువుతున్నారా మీరు? పోయింది సార్, పోయింది. పైన దగ్గర రబ్బీ ఎక్కడుంది చెప్పు, చూపించండి నాకు. బిస్మిల్లా బిస్మిల్లాహి రహ అంటే మీరు తెలుగులో చదువుతున్నారు ఇంతవరకు, అరబీలో చదవలేదు మీరు. హా కసరా అవును. తీసుకుని వెళ్ళి రాతో కలపండి. హిర్, రహ్ హిర్. హిర్ హిర రా ఫథా రా, హిర్ రా. రహ ఆ, మీరు నాతో పాటు గనక నేర్చుకోవటం, మీరు కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేసి మీరు నేర్చుకోవటానికి ప్రయత్నం చేస్తే తక్కువ సమయంలో మీరు నేర్చుకోవచ్చు. లేదు, మీ మైండ్లో ఉన్న దాన్నే రిపీట్ చేసుకుంటూ పోతే మీరు ఎక్కువ సమయం పట్టుద్ది. ఓకేనా? ఈ ఈ మొదటి రెండు పదాలు మీరు చదువుకున్నారు. బిస్మిల్లా, బిస్మిల్లా. బిస్మిల్లాహి ఇక్కడ వరకు అయిపోయింది. హా కసరా తీసుకుని వెళ్ళి రాతో కలపాలి. హిర్. రా ఫథా తీసుకుని పోయి హా సుకున్తో కలపాలి. రాహ్. అవును. ఇక్కడ శ్రద్ధ ఉంది కాబట్టి హిర్ బిస్మిల్లాహి రాహ్, హిర్ రాహ్, హిర హిర్ రాహ్. బిస్మిల్లాహి రహ్ ఇంతే చదవండి, నేనే చదివిస్తున్నాను అంతే చదవండి. హా కసరా తీసుకుని వెళ్ళి రాతో కలిపితే హిర్. చెప్పండి. బిస్మిల్లాహి రహ్ ఆ, మహమ్మద్ భాయ్, నా మాట, నా నోట్ నుంచి ఒక పలుకు వస్తే దాన్నే ఫాలో చేయండి, అంతే చదవండి. హా కసరా రా సుకూన్ హిర్. బిస్మిల్లాహి నా నోట్లో హిర్. నుంచి బిస్మిల్లా వచ్చిందా? అవును సార్. వచ్చిందా? అది రాలేదు సార్. నా నోట్ నుంచి ఆ అంటే మీరు ఆ పలకాలి, బా అంటే బా పలకాలి, సా అంటే సా పలకాలి. హా కసరా రా సుకూన్ హిర్. హిర్ నేను చదివిన దాంట్లో సగం మింగేశారు మీరు. హా కసరా రా సుకూన్ హిర్. ఆకస్రా యా సుకున్ రా హా హిర్. కసరా రా సుకూన్, రా సుకూన్. ఆకస్రా యా ఆకస్రా రా సుకున్ హిర్. ఆ, దీన్ని 10 సార్లు చెప్పండి. హా కసరా రా సుకూన్ హిర్. ఆకస్రా యా సుకున్ హిర్. ఆకస్రా యా సుకున్ హిర్. యా ఎక్కడ కనబడుతుంది ఆకస్రా మీకు? యా యా ఎక్కడ కనబడి, నాకైతే కనబడట్లేదు ఇక్కడ. ఇది ఇదేమిటిది? రా, ఇది యా కాదు. రా ఉమ్. హా రా కసరా రా సుకూన్ హిర్. చూస్తూ చదవండి, చూస్తూ వింటూ చదవండి. హా కసరా రా సుకూన్ హిర్. ఆకస్రా రా సుకున్ హిర్. చెప్పండి, 10 సార్లు చెప్పండి. ఆకస్రా రా సుకున్ హిర్. 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 ఓకే. హా కసరా రా ఆకస్రా రా సుకూన్. సుకున్ హా కసరా రా సుకూన్ హిర్. హిర్. రా ఫథా రా, హిర్ రా. హా కసరా రా సుకూన్ హిర్. రా ఫథా రా, హిర్ రా. హా కసరా రా సుకూన్ హిర్. రా ఫథా రా, హిర్ రా. రిపీట్ చేయండి, హిర్ రా. పూర్తిగా చదవండి, నేను చెప్పినట్టుగా చెప్పండి. హా కసరా రా సుకూన్ హిర్. రా ఫథా రా, హిర్ రా. ఆకస్రా యా సుకున్ యా హిర్ ఎందుకు వస్తుంది? రా. యా ఎక్కడి నుంచి వచ్చింది మీ దగ్గరికి? యా లేదు కదా, అక్కడ ఉన్న అక్షరము రా, కాబట్టి మనం రా చదవాలి. రా లేకపోతే రా ఆకస్రా చదవదు. ఉమ్. ఆకస్రా రా సుకున్ హిర్. రా హిర్ ఫథా రా. రా. రా ఫతరా హిర్ రా. హా కసరా రా సుకూన్ హిర్. హా ఫత రా సుకున్ హా హిర్ కసరా రా రా. సుకూన్ హిర్. హా ఫత రా సుకున్ హిర్ రా. నేను చెప్తున్నది
మీరు పలుకుతున్నది రెండు వేరువేరుగా ఉన్నాయి. నేను మామిడికాయ అంటే మీరు ఆరెంజ్ పండు అంటున్నారు. హా కసరా అంటే మీరు హా ఫతా అంటున్నారు. ఎలా కుదురుతుంది? రెండు టేస్ట్ వేరు కదా. మామిడి పండు టేస్ట్ వేరు, ఆరెంజ్ పండు టేస్ట్ వేరు. రెండు మనం కలపకూడదు కదా. హా కసరా రా సుకూన్ హిర్, హా కస్రా రా సుకున్ హిర్ హిర్ రా ఫతా రా, రా ఫతరా హిర్ రా. హిర్ రా ఉమ్. హా కసరా రా సుకూన్ హిర్, హా కస్రా రా సుకున్ హిర్ రా హిర్ ఫతా రా, రా ఫతరా హిర్ రా. హిర్ రా హా కసరా రా సుకూన్ హిర్, హా ఫతా రా సుకున్ హిర్ హా కసరా హా కస్రా రా ఫతా హిర్ రా సుకూన్, హా హా కస్రా కసరా రా రా ఫతా సుకూన్, హిర్ హా కసరా హా రా కస్రా రా సుకూన్, ఫతా రా హిర్ సుకూన్. శబ్దాన్ని విడగొట్టి చెబుతున్నా నేను. హా కసరా రా సుకూన్ హిర్, రా ఫతా రా, హా హిర్ రా, కస్రా రా ఫతా హిర్ రా. హిర్ హిర్ రా రా ఫతా హా సుకూన్ రహ్, రహ్. రా ఫతా రహ్ హా సుకూన్ రహ్. రహ్ ఉమ్. హిర్ రహ్, హిర్ రహ్ హిర్ హిర్ రహ్, రహ్ హిర్ రహ్. హిర్ రహ్ బిస్మిల్లాహిర్ రహ్. బిస్మిల్లాహ్ హిర్ రహ్ మీమ్ ఫతా అలిఫ్ సగీరా మా, మా మీమ్ ఫతా అలిఫ్ సగీరా మా మీమ్ హిర్ ఫతా రహ్ అలిఫ్ సగీరా మా మా, మీమ్ ఫతా అలిఫ్ సగీరా మా మీమ్ హిర్ ఫతా అలిఫ్ రహ్ సగీరా మా. మా మీమ్ ఫతా అలిఫ్ సగీరా మా హిర్ బిస్ రహ్ మా హిర్ రహ్ మా. హా గొంతు మధ్య భాగం నుంచి రావాలి, డీప్గా రావాలి. హిర్ రహ్ మా. హిర్ రహ్ మా బిస్మిల్లాహిర్ రహ్మా, బిస్మిల్లాహ్ హిర్ రహ్ మా బిస్మిల్లాహిర్ రహ్మా. బిస్మిల్లాహ్ హిర్ రహ్ మా చదవండి. బిస్మిల్లాహిర్ రహ్మా. బిస్మిల్లాహ్ హిర్ రహ్ మా బిస్మిల్లాహ్ హిర్ రహ్ మా ఇప్పుడు నిర్రహీం. బిస్మిల్లాహ్ హిర్ రహ్ మా నిర్రహీమ్ పూర్తిగా చదవండి. బిస్మిల్లాహ్ హిర్ రహ్ మా నిర్రహీమ్ చదవండి. కంటిన్యూ చదవాలి, మీరు 4-5 సార్లన్నా చదవాలి. బిస్మిల్లాహ్ హిర్ రహ్ మా నిర్రహీమ్ బిస్మిల్లాహ్ అని బిస్మిల్లాహ్ ఆపకుండా చదవండి. ఓకే సార్. బిస్మిల్లాహ్ హిర్ రహ్ మా నిర్రహీమ్ ఒక్క నిమిషం, నేను చెప్తున్న బిస్మిల్ జాగ్రత్తగా వినండి. బిస్మిల్లాహ్ ఆపొద్దు అలాగా. ఓకేనా? బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం, బిస్మిల్లాహిర్ బిస్మిల్లాహ్ రహ్మానిర్ రహీం. బిస్మిల్లాహ్ నిర్రహమానిర్ రహీం ఉమ్, అల్లాహ్ దగ్గర ఆపకుండా బిస్మిల్లాహ్ కలిపి చదవండి. నేను చెప్పేది అది. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం ఉమ్, చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఒక 5-6 సార్లు మీరు బోర్ అనిపిస్తే వదిలిపెట్టండి. ప్రాక్టీస్ కాదు సార్ చేస్తానంటే 4-5 సార్లు మీరు చదవండి. మీరు చదవండి. చదివితే యాక్చువల్లీ మీరు చదివితే చాలా ప్రాక్టీస్లో ఇంకా మంచిగా వస్తుంది అనమాట. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం చాలా బాగా వచ్చింది ఇప్పుడు. ఓకేనా? దీన్ని ఇలాగే గుర్తుపెట్టుకోండి. ఇంకా ఎక్కువసేపు చదవాలంటే చదవండి, నో ప్రాబ్లం. మనం ప్రాబ్లం మన తొందరగా 4 ఆయతులు పూర్తి చేయటం కాదు.
ఒక్కొక్క ఆయత్తు చదివినా చాలా పక్కాగా పర్ఫెక్ట్గా చదవాలి. ఇప్పుడు చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది మీ దగ్గర. బిస్మిల్లాహిర్రహమానిర్రహీం. 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 మాషాల్లా. బిస్మిల్లాహిర్రహీం. ఓకే. నెక్స్ట్ ఆయత్ ఈరోజు చదువుతారా, రేపు చదువుతారా? ఇంప్రూవ్ చేద్దాం సార్. ఓకే. అల్హమ్దు. అల్ అల్హమ్దు అల్ అల్ అల్హమ్దు ఆ, అల్ లైట్గా లిల్లాహి రావాలి. రబ్బి అల్హమ్దు అల్హమ్దు లిల్లాహి లిల్లాహి లిల్లాహి. రబ్బి ఇదే చదవండి. లిల్లాహి అల్హమ్దులిల్లాహ్ లిల్లాహి అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. రబ్బిల్ ఆలమీన్. బా కసరా తీసుకుని వెళ్ళి లామ్ సుకూన్తో కలపాలి. ఇక్కడ నుంచి రబ్బిల్ ఆలమీన్. ఒక నిమిషం. రబ్బిల్ రబ్బిల్ ఆ, రబ్బిల్ ఆలమీన్. రబ్బిల్ రబ్బిల్ ఆలమీన్. ఆలమీన్. ఐన్ రావాలి శబ్దం. ఆలమీన్. ఆలమీన్. అల్హమ్దులిల్లాహి ఆలమీన్. రబ్బిల్ ఆలమీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. ఉమ్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అర్ రహ్మానిర్ రహీం. అర్రహమానిర్ రహీం. మాలికి యౌమిద్దీన్. మాలికి యౌమిద్దీన్. బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. బిస్మిల్లాహి రబ్బిల్ ఆలమీన్. లేదు 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 లేదు. బిస్మిల్లాహిర్ రహ్మాన్. బిస్మిల్లాహి బిస్మిల్లాహి హిర్ రహ్మా హిర్ రహ్ బిస్మిల్లాహి బిస్మిల్లాహి హిర్ రబ్బిల్ రహ్మానిర్ ఆలమీన్. రహీం. బిస్మిల్లా బిస్మిల్లాహి హిర్ రహ్మా. రహమానిర్ రహీం. ఇంకోసారి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అర్రహమానిర్ రహీం. మాలికి యౌమిద్దీన్. చాలా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇక్కడ మాత్రం ఇంకా కరెక్షన్ మీరు ప్రాక్టీస్ చేయాలి. కరెక్షన్ అయితే అయింది, ప్రాక్టీస్ చేయాలి. మీరు చదవండి అమ్మా. أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. الحمد لله رب العالمين الرحمن الرحيم مالك يوم الدين. ఇంకోసారి చదవండి. بسم الله الرحمن الرحيم. ఇక్కడ కలపటంలో కొంచెం వీక్గా ఉన్నారు. హా కింద కసరా తీసుకువెళ్ళి రాతో చక్కగా కలపండి. హిర్ రహ్మానిర్ రహీం. హిర్ రహ్మానిర్ الرحمن రహీం. الرحيم الرحمن الرحيم. ఉమ్, ఇంకోసారి పూర్తిగా. بسم الله الرحمن الرحيم الحمد لله رب العالمين
अर्रहमानिर रहीम मालिकी यौमिद्दीन మాషాల్లా బాగా చదువుతున్నారు. ఆపేటప్పుడు కొంచెం స్లోగా ఆపండి, అంటే జరికిచ్చినట్టు కాకుండా రహీం ఇలా కాకుండా రహీం స్లోగా ఆపండి. ఇంకోసారి చదవండి. बिस्मिल्लाहिर रहमानिर ఇక్కడ रहीम ఇంకా మీకు లూజ్ కాంటాక్టే ఉంది, అంటే కొంచెం గట్టిగా రావాలి, అంటే త్వరగా రావాలి. జాయినింగ్ కొంచెం లూజ్ లేకుండా చక్కగా జాయిన్ చేయండి. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. बिस्मिल्लाहिर रहमानिर रहीम ఒక్క నిమిషం, ఇక్కడ వరకు ఒకటి బిస్మిల్లా హిర్ రహ్మా నిర్రహీం. रहमानिर रहीम बिस्मिल्लाहिर रहमानिर रहीम దీన్ని కొంచెం కలపటంలో మీరు కొంచెం వీక్గా ఉన్నారు. హిర్ రహ్మానిర్ రహీం, रहमानिर रहीम హిర్ రహ్మానిర్ రహీం, रहमानिर रहीम హిర్ రహ్మానిర్ రహీం. रहमानिर रहीम బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీం. बिस्मिल्लाहिर रहमानिर रहीम బాగా బాగా వచ్చింది. ఇంకొకసారి बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन ఇక్కడ మేం సుకూన్తో దాల్ వచ్చింది. ఇజ్హార్ షఫవి. హమ్దు హమ్దు హా హమ్దు. చెప్పండి. हर अल्हम्दु హ్మ్. ఇక్కడ ఆగకూడదు. అల్హమ్దులిల్లాహి. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇక్కడ కొంచెం గ్యాప్ ఇస్తున్నారు. గ్యాప్ ఇవ్వకుండా చదవండి. అల్హమ్దులిల్. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन ఇంకొకసారి. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन నేను జాగ్రత్తగా చెప్పేది వినండి, ఓకేనా? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. హమ్దు, ఇది గ్యాప్ రాకూడదు. హమ్దు హమ్దు. हम्दु हम्दु अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन మీమ్ సాకిన్ తర్వాత కొంచెం మీరు లాగుతున్నారు, ఆ లాగటాన్ని కట్ చేయాలి. అల్హమ్దు. अल्हम्दुलिल्लाहि रब्बिल లేదమ్మా, आलमीन ఇదొక్కటే చదవండి. హమ్దు హమ్దు. हम्दु हम्दु హమ్ हम्दु హమ్, ఇది రాకూడదు. హమ్దు. हम्दु हम्दु ఉమ్, अल्हम्दु ఇది కరెక్ట్. अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकी यौमिद्दीन बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन గ్యాప్ వచ్చింది. अल्हम्दुलिल्लाहि रब्बिल గ్యాప్ వచ్చింది, आलमीन 2 సార్లు గ్యాప్ వచ్చింది. अल्हम्दु अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन హా క్లియర్గా రావాలి. మీమ్ సాకిన్ హమ్, దాల్ దమ్మదు. హమ్దు హమ్దు హమ్దు. हम्दु 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 మొదటి నుంచి. बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकी यौमिद्दीन ఇది ఆ, కొంచెం ఆగారు ఇక్కడ. मालिकी यौमिद्दीन కీ కీ దగ్గర నొక్కొద్దు. మాలికియోమిద్దీన్. मालिकी यौमिद्दीन మొదటిసారి నుంచి మళ్ళీ. बिस्मिल्लाहिर रहमानिर रहीम अल्हम्दुलिल्लाहि रब्बिल आलमीन अर्रहमानिर रहीम मालिकी यौमिद्दीन అలిఫ్ దగ్గర విడిచిపెట్టారు. मालिकी यौमिद्दीन ఇక్కడ గ్యాప్ ఇచ్చారు, మళ్ళీ గ్యాప్ ఇవ్వకుండా చదవండి. బిస్మిల్లా. చాలా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చింది. ఇంకొకసారి.
ఒక్కసారి బిస్ చివరిసారి. ఉమ్. బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ ఒక్కొక్క అక్షరాన్ని స్పష్టంగా పలకటానికి ప్రయత్నం చేయండి, కలపొద్దు. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్. అల్హమ్దులిల్లాహి రబ్బిల్ ఆలమీన్ అర్రహమానిర్ రహీం మాలికి యౌమిద్దీన్. మాషాల్లా, ఇక్కడితో ఆపుదాం, అజాన్ అయిపోయింది. ఆ, దీన్ని నేను పోస్ట్ చేస్తాను. 1-4 సార్లు మీరు వినండి, ఇదే రికార్డింగు వినండి. ఇదే సూరా, ఈ పిక్చర్ కూడా నేను పంపిస్తాను వాట్సాప్లో. ఆ, ఇది రెండు కూడా చూసుకుంటూ ఈ 4 ఆయతులు మనం ప్రాక్టీస్ చేద్దాం. దీని ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంది. ఉమ్ముల్ ఖురాన్ అన్నారు దీన్ని. మొత్తం ఖురానికి తల్లి లాంటిదన్నమాట. అలాగే ఆమ్, షిఫా, సూరతు షిఫా అని కూడా అన్నారు. మనకు, మన పిల్లలకు, ఎవరికైనా సరే అనారోగ్యంగా ఉంటే ఇది అల్లాతో దువా చేసుకుంటూ ఈ సూరా చదివి మీరు దమ్ చేస్తే ఇన్షాల్లా అల్లా తలిస్తే షిఫా దొరుకుతుంది. అల్లా తలిస్తే షిఫా దొరుకుతుంది. కాబట్టి మనం దీన్ని చాలా జాగ్రత్తగా, మనం ప్రతి నమాజ్లో ఈ సూరా చదవాలి. సూరా చదవకపోతే నమాజ్ లేదు అని కూడా హదీసులు ఉన్నాయి. కాబట్టి మనం దీన్ని ఒక్కొక్క అక్షరాన్ని చక్కగా సరిగ్గా పలుకుతూ తప్పులు లేకుండా చదవటానికి ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా. టైం పట్టినా కానీ ఇన్షాల్లా దీని మీద మీరు కంగారు పడవద్దు, టైం ఎక్కువ తీసుకుంటున్నామని. ఇన్షాల్లా ఒక్కొక్క అక్షరాన్ని కరెక్ట్గా పలికేటట్టు మనం ప్రయత్నం చేద్దాం. ఓకేనా? ఇన్షాల్లా. ఓకే. రేపు మళ్ళీ ఇదే సూరాలో ఈ 4 ఆయతులు మళ్ళీ ఇంకోసారి వింటాను. ఇప్పుడు ఎలాగైతే ఇంప్రూవ్మెంట్ వచ్చిందో దీన్ని అలాగే నిలపండి, దాన్ని కింద పడిపోనివ్వద్దు. ఇప్పుడు ఇంత కష్టపడి మీరు ఒక స్థాయికి వచ్చారు, దాని నుంచి కిందకి దిగకుండా ఆ స్థాయి దగ్గరికి ఆగి ఉండండి. రేపు మళ్ళీ ప్రయత్నం చేద్దాం ఇన్షాల్లా. ఓకే. సుబ్హానకల్లాహుమ్మ బిహమ్దిక నషహదు అన్ లా ఇలాహా ఇల్లా నస్తగ్ఫిరుక నతూబు ఇలైక్. అస్సలాము అలైకుం వరహ్మతుల్లాహి వబరకాతుహు.